ఇది రాయలు ఏలిన రాయలసీమ. అలనాటి వైభవాలకు అందమైన చిరునామా. ఒకప్పుడు ఇక్కడ వీధుల్లో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. తర్వాత కాలంలో రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. దానికి గుర్తుగానే ఈ నేల తల్లి తన గర్భంలో ఎన్నో రత్నాలను వజ్రాలను దాచుకుంది. ఎక్కడైనా తొలకరి చినుకులు పడగానే పంట పొలాల్లో పచ్చని మొలకలు పురుడు పోసుకుంటాయి. కానీ ఇక్కడ మేలి రకం రత్నాలు వజ్రాలు నేల పొరల్ని చీల్చుకుంటూ బయటకు వస్తాయి. ఇక్కడ రత్నం దొరికిన వాడి రాత మారాలి, వజ్రం దొరికిన వాడి వారసుల పంట పండాలి. కానీ యావయ్యో, కాలం కలిసి వస్తే అమ్మి పెండ్లి అదే అవుద్ది. నువ్వు బువ్వ తిందువుదా? ఇది నాది. కాదురా, నాది. మొదట నేను చూశాను, ఇది నాది. ముందు చూశాను. యావయ్యా, వజ్రమా రత్నమా? వజ్రమేనే. ఏడు మన అమ్మి పెండ్లి చేయొచ్చు. మనకి శానా డబ్బులు రావాలంటే దీన్ని మనూళ్ళో కాదు, పక్కుళ్ళో అమ్ముదాం. దొడ్లు సేన తక్కువ ఇచ్చినావు స్వామి. పక్కూర్లో అమ్మితే ఎక్కువ వస్తుంది కదా. పిల్లకాయలకి ఒక కథ చెప్పాలా? అనగనగా ఒక పరశురామ క్షేత్రం. ఆ ఊళ్ళో గుత్తికొండ నవాబు మా నాయనమ్మని ఉంచుకుని మదపటేనుకు ఘేంకారం వినపడేంత నేల, అంటే ఈ చుట్టుపక్కల కొన్ని వందల పరిగణాల నేలని రాసిచ్చేశాడు. అప్పట్నుండి ఇక్కడ ఎవడికి ఏ దొరికినా మాకే తెచ్చిస్తున్నారు. ఇది ఆనవాయితీ. మరి నువ్వేంద్రా కొత్త కథ రాస్తావా? వజ్రం నాకు కాకుండా ఈడికట్ట అమ్ముతావరా? నా ఊళ్ళో వజ్రాలు కొనటానికి కూలీలాగా వేషం వేసుకుని వస్తావా? ఈ నేల నాది. రాయ్, మీరు సచ్చా కూడా మర్చిపోకూడని సంగతోటి చెబుతాను, ఎనుకోండి. ఈడ దొరికే రాయి, రప్ప, రవ్వ, ముత్యం, వజ్రం అన్నీ నా ఇంటికే రావాలా? దీంట్లో ఏరే పంచాయతీ లేదు. ఈడ బంగారప్పే గౌరవే. ఇంట్లోనే రా, వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అన్ని ఉంటాయి. అలాగే పద. కొంతమంది నన్ను కాదురా, జోకు చేసా. చిట్టొంకాయ. టైర్ల కొట్టులా ఉన్నాడు. ఇతడు కొంచెం
లేచాడు చేయం కొట్టేద్దాం ఎడకాలంటే బెటర్ పిల్లలు ఉంది లాగరా ఒరే లాగరా ఒరే 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 నా బయట కాదురా నన్ను లాగరా ఎన్ని రోజులు ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళి ఈ భయం కేసు భరించలేకపోతున్నాడు సార్ పక్కింట్లో దొంగతనానికి వచ్చారండి. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే సన్నపిన్ని ఛార్జ్ కోసం మీ ఇంటికి వచ్చా. ఉందా? తీసుకో. నమస్కారం సార్. ఆ? వీడి చిప్పేదో తేడాగుందే. అరే నువ్వు ఇక్కడే ఉండు, ఇదేదో పిచ్చోళ్ళు అన్నాడు, మొత్తం దోచుకొచ్చేస్తే వెళ్ళిపోదాం. తొందరగా తీసుకురా చచ్చిపోయాను ఓ గుబాలింప. డ్రైనేజ్ కంపు వజ్రాలు ఈ పెట్లో ఉన్నాయేమో, దొరికాయి. చెత్త ఏది ఇది? నీ ఆకులా? రేయ్, ఆ, దొంగతనం చేయడానికి వచ్చావు కదా, డిస్టర్బ్ చేయకు, సైలెంట్ గా చేసుకో. ఏముందిరా పీచి పెట్టాయి నీ కొంపలో? ఎండాకులు పిచ్చి మొక్కలు తప్ప ఏంది మంది పాత పేపర్లు వ్యాపారమా? ఓపిక ఉంటే ఆ లాకర్ ఓపెన్ చేయి పో. ఓ అందులో మీ జేజవ్వ 7 వారాలు నగలు పెట్టిందా ఏందే? అందులో ఎంత ఖజానా ఉన్నా అది నీదే. ఈ జేజ కొంచెం సంభ్రమాశ్చర్యంగా ఉందా? ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, ఓపెన్ చేస్తాడంట. ఏంటి బఠానీ గింజలు? ఇన్ని బఠానీ గింజలు ఏది పీకాలి? ఏముందా పిచ్చి పెట్టులో? దొంగతనం చేసే ఊపు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ఏది ఎడదా? ఏంది ఇది? మా ఊరు ఆర్టిస్ట్ బస్ నెంబర్ ప్లేట్ లా ఉంది. నంబర్ ప్లేటా? అందుకే తెలుగు చదవరా అనేది. అవి తెలుగు అంకెలు. అదేంటి తెలుగు అంకెలా? అరే నేనెలా మిస్ అయినది? You're right. దొరికింది దొరికింది. నువ్వు అమేజింగ్, యూర్ రాక్ స్టార్. నా గిటార్ రాదు. నువ్వు గిటార్ వాయించుకో. దొరికింది. ఒరే పిచ్చోడా, అది అమ్ముకుంటే 10,000 కూడా రావురా. నాకు అదే సరిపోతాయి. అరే నాతో ఉండు, నువ్వు అడిగినంత ఇస్తా. 5 నిమిషాల్లో ఎంత అద్భుతం చేశారా నువ్వు. యూర్ రాక్ స్టార్. నన్ను నమ్ము. ఓ 10 కోట్లు ఇస్తావా? ఇస్తాను. నిన్నెందుకు నమ్మాలి? జీవితంలో ఎవరినో ఒకరిని ఒక్కసారి గట్టిగా నమ్మాలిరా, అదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ డిజిట్స్ కి పర్మ్యూటేషన్ కాంబినేషన్ రాయండి. 1587 1 5 8 7. ఇంకో కాంబినేషన్ చెప్పు. 1857 1875 1578 1785 7 8 5 1. It's open. I can't believe it. ఎలా? దొరికింది. సన్నీ లియోన్కి సైట్ వేస్తే సందులో సరోజా సెట్ అయినట్టు నీ మీద ఎంత డబ్బు ఖర్చు పడితే చివరికి దొరికింది పేపర్ ముక్క. ఇది పేపర్ ముక్క కాదు, పరశురామ క్షేత్రం గుడిలో ఉన్న నిధికి సంబంధించిన మ్యాప్. దీని విలువ 100 కోట్లు. చెక్. బై ద వే, నా పేరు కొలంబస్ నారాయణ, ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్టా? అంటే ఇనప మొక్కలు వెల్డింగ్ చేస్తారా? కాదు, నేను పురావస్తు శాఖ అధికారిని. ఇలాంటి యాంటిక్ పీసెస్ ని భూగర్భంలోంచి వెతికి తీసి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాను. ఓహో, ఇలాంటి ఓ పెద్ద నిధి పట్టేసి పగ ప్రూవ్ చేసుకుని డాక్టరేట్ తీసుకోవాలని నా లైఫ్ అంబిషన్. అతను పెద్ద పంజాని, మా ప్రాజెక్ట్ కి ఫైనాన్సియర్. ఏంటి వీడా? చూస్తే అలా లేడు కదా. నా మీద డబ్బు ఖర్చు పెట్టి పాపం అలా తయారైపోయాడు. అతను అరిగొండ, నా అసిస్టెంట్ అండ్ జమాలజిస్ట్. హాయ్ జమాలజిస్ట్. కొన్నేళ్ల కిందట పరశురామ క్షేత్రం గుడిలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ లాకర్ దొరికింది. దీనిలో నిధి గాని, నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ నువ్వు ఇచ్చిన ఐడియాతో 5 నిమిషాల్లో ఓపెన్ అయిపోయింది. నీ వల్లే ఈ నిధి మ్యాప్ దొరికింది. నిధి కూడా నీ వల్లే దొరుకుతుంది. ఈ నిధి కనిపెట్టే ఆపరేషన్ లో మాతో జాయిన్ అవుతావా? అంటే నిధంటే కౌబాయ్ సినిమాలో అలాగా గుర్రాల పైన వెళ్ళాలని కాదు, జీప్ లో వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు కానివ్వండి.
కానీ ఎక్కడో పని జరిగేటట్టుంది. నా లెక్క నాకు ఇస్తానంటే నేను వస్తా. అయితే డీల్ ఓకే కదా? ఏ, ఏ, యా. వీర తిలకం రెడీ.